నమస్తే దోస్తులు, అందరు ఎట్లా మంచిగా. మరి వీడియోలో తమ్ముళ్ళు అయితే చూసారు కదా. ఆ డే యాజ్ ఎ ఫ్లవర్ డెలివరీ బాయ్. ఫ్లవర్ డెలివరీ బాయ్ ఏమేమి చేసి ఉంటుంది దుబాయ్లో, ఎట్లుంటుంది, లొకేషన్స్ ఏముంటాయి, ఎంత టైం పడుతుంది ఒక డెలివరీకి, ఇవన్నీ అయితే మీకు అయితే చూపిస్తా. పార్ట్ టైం అని కూడా అనరాదు దీన్ని. ఇదేంటంటే వన్స్ ఇన్ అ వైల్ అంతే, ఏదైనా మేజర్ ఈవెంట్స్కి అయితే ఉంటుంది. ఈరోజు అయితే రంజాన్ కాబట్టి ఈరోజు అయితే ఫ్లవర్ డెలివరీస్ ఉన్నాయి. ఏమేమి కావాలా ఏందనేది అన్ని చూపిస్తా. పోదాం పరి. A few moments later. నేనైతే ప్రజెంట్ ఫ్లవర్ డెలివరీ వేర్ హౌస్కి అయితే వచ్చేసిన. అంటే పికప్ పాయింట్ అన్నట్టు ఇదైతే డిఐపిలో ఉంది. డిఐపి 2లా ఎక్స్పో రోడ్కి అయితే ఉంటుంది. ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. నాకైతే మేము ఉండే ఏరియా నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. 11 హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. నియర్లీ 25 to 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మెయిన్ ఈ వర్క్ అయితే మీకు కావాల్సింది మీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఎమిరేట్స్ ఐడి, అండ్ ఆల్సో ఒక కార్ అయితే ఉండాలా. మీ కార్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ ఇంకా ఎమిరేట్స్ ఐడి. మీరు అయితే 2-3 డేస్ ముందు అయితే వాళ్ళు అయితే కాల్ చేస్తారు మీకు పంపిమ్మని. అప్పుడైతే పంపిస్తే వాళ్ళైతే మనకైతే ఒక ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళ యాప్లో, డెలివరీ యాప్లో. తర్వాత ఇక్కడైతే వెయిటింగ్ అయితే ఉంటుంది. కాసేపు వెయిటింగ్ ఉన్న తర్వాత మీకు డెలివరీస్ అయితే ఉంటాయి. ఈ పేమెంట్ ఎట్లుంటుంది ఏందనేది మీకు అయితే అన్నీ చెప్తాను నేను, ఎంత ఇస్తారు ఏందనేది. డెలివరీ అయితే మనకు చెప్పలేము. మా తమ్ముడికి అయితే లాస్ట్ టైం డైరెక్ట్ పర్ డెలివరీ కాకుండా పర్ డే లెక్కైనా అయితే ఇచ్చారు. పర్ డే అయితే 300 ఏమో ఇచ్చారు అనుకుంటా. దాంట్లో మన కార్ ఛార్జెస్, పెట్రోల్ ఛార్జెస్ అయితే, పెట్రోల్ ఛార్జెస్ యావరేజ్ ఒక 40 dirhams నుంచి 50 dirhams అయితే ఛార్జ్ అవుతుంది. ఆ కార్ రెంట్ మనదైతే ఎర్టిగా కాబట్టి దీని రెంట్ అయితే పర్ డే 60 dirhams. టోటల్గా ఒక 100 dirhams పోయినా కూడా 200 dirhams అయితే మీకు అయితే సేవ్ అవుతాయి. ప్లస్ మీకు మీ లక్ బాగుంటే టిప్స్ అయితే వస్తాయంట. సరే చూద్దాం. నేనైతే మీకైతే చూపిస్తా. నేనైతే మీకు ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకున్నాక మీకైతే చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్. A few minutes later. వచ్చి గంట సేపు అవుతుంది, ఇంకా మన షిప్మెంట్ అయితే రాలేదు. మా తమ్ముడి అయితే వచ్చినాయి, వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా టైం పడుతుంది అనుకుంటా, వెయిట్ చేద్దాం. 11:45 అయితే వచ్చిన, ఇంకా కాలేదు. టైం అయితే ఇప్పుడు 12:45 అవుతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు. వెయిట్ చేద్దాం. ఎండ్ అయితే గట్టి కొడుతున్నది, మస్తు కొడుతున్నది ఎండ్ అయితే. మన కార్ అయితే బయట పార్క్ చేసిన. చూద్దాం, వెయిట్ చేద్దాం. A few inches later. ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నా ఫ్రెండ్స్. టైం అయితే 1 అవుతుంది. ఎగ్జాక్ట్ 1:03 PM అయితే అవుతుంది. ఈడ 2 ఉన్నాయి, వెనక కూడా పెట్టిన. మొత్తం 7 డెలివరీస్ అయితే వచ్చినాయి. మస్తు తక్కువ వచ్చినాయి, ప్రాబ్లం లేదు, టెన్షన్ అయితే ఉండదు, జల్ది అయిపోతాయి. ఏరియా వచ్చేసి బిజినెస్ బే, డౌన్ టౌన్, జుమేరా 3. మీకు ఈజీగా చెప్పాలంటే జుమేరా 3 వచ్చేసి దానికి దగ్గర బుర్జ్ అల్ అరబ్ దగ్గర అయితే ఉంటుంది. దాని తర్వాత డౌన్ టౌన్ అంటే మీకు బుర్జ్ ఖలీఫా అనుకోండి. ఇంకా చుట్టుపక్కల ఏరియాస్ అయితే వచ్చినాయి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ 30 kilometers ట్రావెల్ చేసి డెలివరీ అయితే చేసి రావాలి. తర్వాత మీకు డెలివరీ ఎట్లా వేస్తున్నాయి అయితే మీకు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, తర్వాత కలుద్దాం. 12 seconds later. వేరే నుంచి ఎగ్జాక్ట్గా 2.5 kilometers అయితే వచ్చిన. ఇక్కడనే పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ ఒప్పిద్దామని ఆయన 40 dirhams అయితే పోయమని చెప్పిన. ఎంత వస్తుందో చూద్దాం. మీకైతే బిల్ కూడా చూపిస్తా, ఎంత వస్తుంది, ఎంత లీటర్ ఉన్నది ఏంటనేది. మొన్న పెట్రోల్ రేట్ అయితే ఈడ కూడా పెరిగింది. ప్రజెంట్ 3 dirhams 20 fils ఏమో ఉంది. అది కూడా అంత ఐడియా లేదు, చూద్దాం. టోటల్ 40 dirhams అయితే చూపిస్తున్నా. 13.2 liters అయితే వచ్చింది. ఫ్యూయల్ రేట్ వచ్చేసి లీటర్కి 3.3 dirhams అవుతుంది. A few moments later. వేరే రోజు నుంచి 38 kilometers అయితే ట్రావెల్ చేసి వచ్చిన. ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చేసినాం. నెక్స్ట్ లొకేషన్ అయితే చూపిస్తా. ఫస్ట్ డెలివరీ పాయింట్ కాబట్టి చలో. జుమేరా 3లో ఉన్న ఫస్ట్ డెలివరీ పాయింట్ వచ్చేసాం. ఇదైతే ఒక విల్లాకి అయితే తీసుకొచ్చింది. కస్టమర్కి అయితే ఫోన్ చేసినా, ఉన్నారంట. వెళ్ళిపోయి ఇచ్చేసి వెళ్ళిపోదాం. A few inches later.
జుమెరా 3 అయిపోయిన తర్వాత అల్మైదాన్కి అయితే వచ్చినాం. అల్మైదాన్లో అయితే డెలివరీ ఉన్నది. అజీజీ రైవీరియా 31 బిల్డింగ్ నేమ్ అయితే మీకు అయితే చూపిస్తుంది చూడరు. ఇదే బిల్డింగ్లో మనం చేయాల్సిన డెలివరీ, రెసిడెంట్ బిల్డింగ్. చలో పోయి ఇచ్చేసి వస్తా. టైం అయితే 1:15 అవుతుంది. 15 కిలోమీటర్స్ జుమెరా 3 నుంచి ట్రావెల్ చేసి అయితే అల్మైదాన్కి వచ్చిన. అది 3rd ఫ్లోర్లో అయితే ఉన్నది. ఇచ్చేసి వెళ్ళిపోదాం. 6.5 hours later. 3rd డెలివరీ కూడా ఇక వచ్చేసినాం. అయితే అల్నజర్ స్క్వేర్లో ఉంది బిల్డింగ్ అయితే చూపిస్తుంది చూడదు. బాగా పెద్ద ఉంది బిల్డింగ్ అయితే. టైం అయితే 2:50 అవుతుంది. 3rd డెలివరీ కూడా వచ్చేసిన. బాగా లేట్ అయింది ఇప్పటికే. సరే కస్టమర్కి అయితే కాల్ చేసిన, ఉన్నారంట, వెళ్ళిపోయి ఇచ్చేసేద్దాం. ఇచ్చేసి 4th డెలివరీకి అయితే వెళ్ళిపోదాం. 1 eternity later. 4th డెలివరీ అయితే వచ్చేసిన. ఇదేదో బులివర్డ్ పాయింట్ అట, 44 ఫ్లోర్లు ఉన్నది. ఎక్కుదాం పరి. బులివాడో బ్లూ వాడో అదేదో ఉన్నది, మీకైతే చూపిస్తుంది చూడరు. అది ఏం పేరేమో మనకైతే అది కరెక్ట్ వలగడానికి కూడా వస్తలేదు. రోజెస్, ఇంకో కేక్ కూడా ఉన్నది. ఇంత 1/4 కిలో అంత ఉన్నది. చలో చూద్దాంపా. ఇదే బులివాడో ఉన్నది. ఏందేమో వాటర్ ఫౌంటైన్, బీటర్ ఫౌంటైన్ అన్ని మంచిగా ఉన్నాయి. లిఫ్ట్ కోసం వెయిట్ చేసరికి టైం పడుతుంది. ఇట్లా ఎన్ని లిఫ్ట్ నెంబర్లు ఉన్నాయి చూడరి. మొత్తం 69 ఫ్లోర్లు ఉన్నది. మనం పోవాల్సింది 44, P10, 12. కస్టమర్ అయితే ఫోన్ లేపుతలేడు, డోర్ తీస్తలేడు. మనం ఏం చేయలేం. ఫోన్ చేసినా 3-4 సార్లు, డోర్ కొట్టినా, బెల్ కొట్టినా తీస్తలేరు. రిటర్న్ వెళ్ళిపోయి ఇదైతే వేరే హౌస్ ఇచ్చుడు అంటే. నెక్స్ట్ 5th డెలివరీకి అయితే వెళ్ళిపోదాం. చలో. A few inches later. 6th డెలివరీ అయితే ఏనికి వచ్చా. ఇంట్లో అయితే ఏదైతున్నా అర్థం అవుతలేదు. జాఫ్రాన్ 1 2 3 4 5 అంట. రిహాన్ 1 2 3 4 5 6 7 8 9 10 బిల్డింగ్స్ ఉన్నాయి. ఏదైతున్నా అర్థం అవుతలేదు. తిరుగుతున్నా. లాస్ట్ కాస్త దొరికింది. ఆడ కనిపిస్తున్నది జాఫ్రాన్ 2. 1st ఫ్లోర్లో అవుతున్నది. ఇచ్చేసేద్దాం పరి. కొన్ని బిల్డింగ్ లాగా సీదా అక్కడ ఉంటుంది. కస్టమర్కి ఫోన్ చేయండి అని కింద డోర్ అయితే ఓపెన్ చేయదు. కస్టమర్కి ఫోన్ చేసి డోర్ అయితే ఓపెన్ చేసి లిఫ్ట్లోకి వచ్చేసిన. ఇచ్చేసి వస్తావా. ఇది కార్ అయినా పెట్టిన మర్చిపోయినా. ఇంత పెద్ద ఉన్నది. బటన్ అయితే వస్తున్నాను, లైట్ అయితే వస్తలేదు. నెత్తి దగ్గర పెడితే అయితే వస్తున్నది. కనబడుతుందా? లైట్ కనబడ్డా అంత దూరం ఉన్నది. ఇది పార్కింగ్ కష్టాలు దుబాయ్లో. బండి ఎడబెట్టినా మర్చిపోతాం. Many months later. టైం అయితే సాయంత్రం 4 అవుతుంది. కస్టమర్కి ఫోన్ చేసిన, ఉన్నారంట. ఏజీ టవర్ దీని పేరు అయితే బిల్డింగ్ పేరు. 24th ఫ్లోర్లో ఉంది డెలివరీ. ఇది కూడా బిజినెస్ డేనే. 4 అవుతున్నది. ఇంకా కోట ఉన్నది. చాలా అది కూడా చేసేసి కంప్లీట్ చేద్దాం. 2000 years later. లాస్ట్ డెలివరీ స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇట్లా లాస్ట్ డెలివరీ స్పాట్కి అయితే వచ్చేసినాం. చాలా ఇచ్చేసేసి మళ్ళీ వేరేకి వెళ్ళిపోయి ఇంకా వేరే షిప్మెంట్స్ ఇస్తారేమో, అవి తీసుకొని అవి కూడా డెలివరీ చేద్దాం. చాలా ఈ బిల్డింగ్ అయితే 6th ఫ్లోర్లోకి అయితే పోవాలా. లిఫ్ట్ అయితే మంచిగా ఉంది. గోల్డెన్ థీమ్లో, బ్రాంజ్ థీమ్లో మంచిగా ఉన్నది. పెద్దగా ఉంది కూడా. చలో వెళ్తాం. టైం అయితే 4:30 అవుతున్నది. డెలివరీలు అయితే అన్నీ అయిపోయినాయి. ఇచ్చినవి కూడా అయితే అయిపోయినాయి. వేరే హౌస్కి అయితే వెళ్ళిపోం పరి. ఇప్పుడైతే వేరే హౌస్కి వెళ్ళిపోతున్నా. వేరే హౌస్కి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా డెలివరీ ఇస్తే అవైతే తీసుకొని అవైతే కంప్లీట్ చేసి రూమ్కి వెళ్ళిపోవడే. 1 eternity later. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయినాయి డెలివరీస్. వెయిట్ చేయమన్నాడు. టైం అయితే 6:18 అవుతుంది. 6:18 6:20 అంటే 7:15 కానీ 7 o'clock వరకు అయితే వెయిట్ చేయమన్నాడు. వెయిట్ చేస్తా. ఇంకో 7 అయితే ఆర్డర్ అయితే ఇస్తాడు అనుకుంటున్నాను నేనైతే. మీకు ఎంత ఇస్తారు ఏందని చెప్తా అని చెప్పినా కదా. పర్ ఆర్డర్ అయితే 15 dirhams ఇస్తారు. పర్ ఆర్డర్ 15 dirhams అంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ 7 ఆర్డర్స్ ఇచ్చిండు కాబట్టి అదొక 7, ఇప్పుడు నైట్ ఇచ్చేవి ఒక 7. టోటల్ కంప్లీట్ అయితే 15 into 14 అంటే కూడా 210 dirhams అయితే అవుతుంది. 210 dirhams అంటే దీంట్లో పెట్రోల్ ఒక -50 చేసి, కార్ రెంట్ కూడా ఒక 50 dirhams మైనస్ చేస్తే మనకు మిగిలే అయితే 110. ఆ 10 dirhams మన డైలీ ఎక్స్పెన్స్ అది తీసుకున్నా కూడా 100 dirhams అయితే మన ఎర్నింగ్స్ అన్నట్టు. అలా
హాలిడే టైంలో అయితే ఎవరికైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బెటరే. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. మెయిన్ హాలిడేస్లలోనే ఉంటాయి ఇవైతే. స్పెషల్గా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడే ఇవైతే ఉంటాయి. మీరు డైలీ, నేను ఇక్కడ డైలీ రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళతో అయితే మాట్లాడినా. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము చేసినట్టే సేమ్ ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్నట్టే వాళ్ళది కూడా. విత్ ఇండిపెండెంట్ వీసా ఉండాలా. కంపెనీ అయితే ఏం ప్రొవైడ్ చేయదు, వెహికల్ ఏం ప్రొవైడ్ చేయదు. వాళ్ళకు కూడా పర్ ఆర్డర్ 15 dirhams అయితే ఇస్తారంట. పర్ ఆర్డర్ 15 dirhams అంటే వాళ్ళకి డైలీ 25 orders అయితే ఇస్తారంట. ఫుల్ డే 12 hours వరకు అయితే ఉంటుంది. 25 అంటే 25 into 15, వాళ్ళకు కూడా 15 ఇస్తారంట. డైలీ యావరేజ్గా 25 into 15 375 dirhams అయితే అవుతుంది. ఇంత మనం డైలీ వేసుకున్నా కూడా కార్ రెంట్, మన వీసా ఛార్జ్ అది తీసేసినా కూడా ఒక డైలీ ఒక 150 to 200 dirhams అయితే సేవ్ అవుతాయి. ఒక బెటర్ శాలరీ. యావరేజ్గా 150 into 30 days వేసుకున్నా కూడా 4500 dirhams. ఓకే, వర్క్ అయితే చేయొచ్చు, బెటరే. లేదు నేను ఇంకా నాకు సరిపోదు అనుకుంటే మాత్రం మీరు ఇంకొక ఆల్టర్నేట్ అయితే వేరేదైతే చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అమెజాన్ డెలివరీ, దాంట్లో అయితే వర్క్ ఎక్కువ ఉండదు. 6 to 7 hours అయితే ఉంటుంది ఒక షిఫ్ట్కి అయితే. అది బెటరే. ఇది ఏంటంటే టైం టు టైం డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా టైం టు టైం డెలివరీ ఇవ్వాలా. కాకపోతే ఇది ఏంటంటే కస్టమర్ లేకపోయినా ప్రాబ్లమే. ఇది ఏంటంటే ఫ్లవర్స్ కాబట్టి ఫ్లవర్స్తో పాటు చాక్లెట్స్ ఉంటాయి, గిఫ్ట్స్ ఉంటాయి, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఉంటాయి. ఫ్లవర్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వెహికల్ వేసి ఎప్పుడు ఆన్ ఉండాలి. ఇంకా బండి అయితే ఎప్పుడు మీరు బయటికి వెళ్ళినా సరే, డెలివరీకి వెళ్ళినా సరే వెహికల్ అయితే ఆన్ ఉండాలి, లేకపోతే ఫ్లవర్స్ అయితే వాడిపోతాయి. ఇంకా 12 hours అయితే పోతుంది. ఇప్పుడు మార్నింగ్ నేనైతే 11కి స్టార్ట్ అయినా రూమ్ నుండి. ప్రజెంట్ 6:30 అవుతుంది. 6:30 అంటే నాకు ఇంకొక అట్లీస్ట్ వీళ్ళు 7:30 వరకు నాకు ఆర్డర్ ఇచ్చినా కూడా 8:30, 9:30, 10:30 అయితే అవుతుంది. మళ్ళీ 12 hours అయితే కంప్లీట్ అయిపోతుంది. 11 to 11 అయితే జాబ్, 11 to 11 అయితే ఉంటుంది. అదన్నట్టు ఫ్రెండ్స్, మరి వాళ్ళకి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు దుబాయ్లో ఇట్లా ఏదైనా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి ఆప్షనే. ఇంకా ఏదైనా కంపెనీ డీటెయిల్స్ అవి ఇవి కావాలంటే నాకైతే కింద కామెంట్ చేయండి. నేను నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీరు అయితే దానికి మెసేజ్ చేయవచ్చు. నేను వీళ్ళకి ఎవరైతే రిఫరెన్స్ చేస్తారో వాళ్ళ నెంబర్ అయితే ఇస్తా. వాళ్ళు మీ దగ్గర అడిషనల్గా ఏం ఛార్జ్ చేయరు. ఇట్లా మీరు ఫ్రీ ఉన్నప్పుడు అయితే ఇట్లా వర్క్ చేసుకోవడానికి పిలుస్తారు. వాళ్ళకి ఎట్లా లాభం అంటే వాళ్ళతో టై అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ దగ్గర కమిషన్ మాట్లాడుకొని అయితే మీకు రెగ్యులర్గా 15 dirhams అయితే ఇస్తారు. Day 2. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నెక్స్ట్ డే. నిన్న డెలివరీ అయితే నిన్న డెలివరీ అయిపోయేసరికి రాత్రి 12 అయింది. ఈ రూమ్కి వచ్చేసరికి 12:30 అయింది. అప్పటికి లేట్ అయిపోయింది. మళ్ళీ ఒక 6 orders అయితే ఇచ్చిండు. ఆ 6 ఆర్డర్ తీసుకొని డెలివరీ చేసేసరికి మెయిన్ అదేంటంటే పామ్ జొమేరా ఇంకా అల్వర్సా అవుతుండే. పామ్ జొమేరాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఒక 2 hours అయితే ట్రాఫిక్లోనే వెయిట్ చేసిన, అంత ట్రాఫిక్ ఉండే. మళ్ళా ఒక కస్టమర్ అడ్రస్ మిస్టేక్ అయింది. అంటే కస్టమర్ లొకేషన్ ఒకటి పెట్టిండు. చూస్తే మళ్ళా ఇంకొక లొకేషన్కి అయితే రమ్మన్నాడు. కంపెనీకి అయితే చెప్పిండంట కానీ వాళ్ళైతే చేంజ్ చేయలేదు. అట్లా ఇష్యూ అయింది. ఇదైతే చెప్పినా నాకు ఎవరైతే వర్క్ ఇచ్చారో వాళ్ళకైతే చెప్తే సరే సార్ ఆల్రెడీ 100 dirhams వరకు పెట్రోల్ అయితే ఛార్జ్ అయింది అంటే మళ్ళీ ఇంకో 30 dirhams అయితే పెట్రోల్ పోయించిన. టోటల్ 70 dirhams అయితే పెట్రోల్ అయింది. ఆయనకి చెప్తే ఆయన అయితే సరే 300 ఇస్తామని చెప్పారు. 300 dirhams ఇస్తామని చెప్పారు. మా తమ్ముడిది అయితే తొందరగానే అయిపోయింది. వాడిది 7 o'clock అయిపోయింది. నాదే ఫుల్ ట్రాఫిక్ వల్ల అంత లేట్ అయింది. ఇట్లా ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ చేసుకోవాలంటే మా కంపెనీ అయితే ఏం ప్రొవైడ్ చేయదు. ఏదైనా సరే ఫ్రీలాన్సర్గా వర్క్ తీసుకునే అయితే కంపెనీ ఆల్మోస్ట్ ఏవి ప్రొవైడ్ చేయవు. వెహికల్ మనదే, వీసా మనదే, ఫుడ్ మన రూమ్ రెంట్, బెడ్ కాస్ట్ కానీ అది ఏదైనా సరే, ఫ్యూయల్ కాస్ట్ కానీ
ఏమైతే ప్రొవైడ్ చేయవు, అన్నీ మనమే చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఏదో ఒకటి రెండు కంపెనీలు అయితే ఇస్తాయి కావచ్చు, కానీ మిగతావి అయితే ఇవ్వవు. ఇట్లానే బైక్ డెలివరీ వీడియోస్, ఇంకా అమెజాన్ డెలివరీస్ కానీ, ఇట్లా కొరియర్ డెలివరీస్ కానీ, ఇంకా ఎలక్ట్రీషియన్ వర్క్స్ కానీ, ఇంకా ముందు ముందు అయితే వీడియోలు పెడతా. వాటి కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా మీకు ఎట్లాంటి జాబ్స్ వీడియోస్ కావాలా అవైతే కామెంట్ చేయండి, అదైతే చేయడానికి ట్రై చేస్తా. అన్నట్టు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మీ దోస్తులతో, మీ ఫ్రెండ్స్తో, మీ దుబాయ్లో ఉన్న ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇట్లాంటి దుబాయ్ ముచ్చట్లయితే ఇంకా మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటా. ఇంకా వేరే వేరే జాబ్స్ గురించి అయితే నేను చెప్తా ముందు ముందు. దానికోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. A few moments later.